దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము పరిశుద్ధాత్మని గూర్చిన ధ్యానాంశములలో 7వ అధ్యాయము 2 వేరు వేరు అనుభవములు అన్న శీర్షికలో నుంచి 2వ భాగం అండి. నిన్నటి దినమున మొదటి భాగంలో నుంచి కొన్ని మాటలు దేవుడు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. 2వ భాగంలో మొదటిగా తార్సువాడైన సౌలు యొక్క రక్షణ ఏమనగా సౌలు క్రైస్తవులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడండి. దమస్కు మార్గమును వెళుతూ ఉండగా అకస్మాత్తుగా అతని చుట్టూ ఒక గొప్ప వెలుగు ప్రకాశించింది. అతడు నేల మీద పడగా ఒక శబ్దం విన్నాడు, సౌలా సౌలా నన్నేల హింసించుచున్నావు? అప్పుడు అతడు, ప్రభువా నీవెవడవు అనెను. సౌలు రక్షణ పొందిన సమయం అదే అండి. నేను ఈ నిర్ణయానికి రావడానికి కారణం ఏమనగా అతడు ప్రభువా అన్నాడు కదండి. అనగా క్రింద పడేసిన వాడు దేవుడే అని గుర్తించాడండి అని బైబిల్ అంటుంది కూడా. ప్రభువు నామమును బట్టి ప్రార్థించు వారందరూ రక్షణ పొందుతారని ఈ యొక్క సౌలు గురించి మనకి అర్థమవుతుందండి. రెండవ కారణం ఏమనగా యేసు అననీయతో అదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అనెను. దమస్కు మార్గంలో రక్షణ పొందాడు కానీ పరిశుద్ధాత్మ బాప్తిసం పొందలేదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అండి. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 17వ వచనం ప్రకారము అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి, అనగా సౌలు ఉన్న ఇంటికి ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడు అని చెప్పాడండి సౌలునకు అననీయ అతని మీద చేతులుంచినప్పుడు అతడు పరిశుద్ధాత్మను పొందాడండి. ఇది రక్షణ కార్యముతో పోలిస్తే ప్రత్యేక అనుభవం. 4వదిగా ఎఫెసీలో శిష్యులండి. ఎఫెసీలో శిష్యులు రక్షణ పొందే విధానము అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 1-2 వచనములలో అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడుగగా వారు పరిశుద్ధాత్ముడ ఉన్నాడన్న సంగతియే మేము వినలేదనిరి. ఎఫెసీలో శిష్యులు యేసునామముల బాప్తిసం పొంది రక్షణ పొందారు కానీ పరిశుద్ధాత్మ బాప్తిసంను పొందలేదండి. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 6వ వచనం ప్రకారం పౌలు తర్వాత వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. పౌలు వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందినట్లు బైబిల్ బోధించుచున్నదండి. రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మను పొందడము 2వ మెట్టండి. 5వదిగా యేసుక్రీస్తు మాట ఏమనగా రక్షణను గుర్చిన యేసు మాట ఏమనగా యోహాను సువార్త 4వ అధ్యాయము 7-14 వచనములలో యేసుక్రీస్తు భూలోకములో ఉన్నప్పుడు సమరయ స్త్రీతో మాట్లాడేటప్పటికీ సమరయులకు ఇంకా దేవుని వాక్యం రాలేదు కనుక వారు రక్షణ పొంది ఉండలేదు. 13వ వచనం ప్రకారం 4వ అధ్యాయం 13వ వచనం ప్రకారము ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకే వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని చెప్పాడండి. ఊరడు నీటి బుగ్గను రక్షణకు సాదృశ్యంగా యేసు అన్నారు. ఒక నుయ్యి ప్రజలందరూ అవసరాలను తీర్చలేదు. అలాగే రక్షణ అనేది నీ ఆత్మను పరలోకమునకు చేర్చగలదు కానీ నీవు పరిశుద్ధాత్మను పొందినప్పుడు పరలోకము నీ ఆత్మలోనికి దింపబడుతుంది. పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి యేసు పలికిన మాటలు ఏమనగా యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 వచనములలో ఇక్కడ కూడా యేసు నీటిని గురించి మాట్లాడారండి. కానీ ఈసారి పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. రక్షణ గురించి చెప్పినప్పుడు ఆయన నీటి బుగ్గ అని, ఇక్కడ జీవజల నదులు పారునని చెప్పారండి. తర్వాత నీరు యొక్క ప్రయోజనాలు ఏంటో మనం గమనిస్తే యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 7-12 వచనములలో నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారం ఇచ్చే సకల జాతి వృక్షములు పెరుగును. ఆ వృక్షములు చాలా ఆరోగ్యకరమైనవి. తన కాలంలో అవి కాయలు కాయను, దాని ఆకులు రాలిపోవు, ఆకులు ఔషధమునకు వినియోగించును. ఆ నది నీరు త్రాగుటకు మంచిది. 2వదిగా అందలి పరిశుభ్రమైన జలమును బట్టి అనేక జాతులు చేపలుండును.
మూడవదిగా చేపలు పట్టుటకు ఇక్కడ జాలర్లు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు. నీవు రక్షింపబడినప్పుడు జీవజలములా ఉంటావు. కానీ నీవు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందినప్పుడు జీవజల నదులు నీలో నుండి ప్రవహిస్తాయి. జాగ్రత్తగా గమనించగలిగితే నది అని కాకుండా నదులు అని, మామూలు నీరు అని కాకుండా జీవజలము అని బైబిల్ బోధిస్తుందండి. ఈ నది ఎక్కడ ప్రవహిస్తే అక్కడ ఆశీర్వాదములు, ఎండిన భూమి తడిసినందు అవుతుందండి. స్వస్థత, విమోచన, సమాధానం దొరుకుతుందండి. కాబట్టి దేవుడి రీతిగా రెండు వేరు వేరు అనుభవంలోంచి దేవుడు ఈ విధంగా నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. ఆమేన్.